సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు వచ్చింది. తెలంగాణ ప్రజలు మరి ఇక్కడ పప్పులో కాలేసిండ్రు, ఇక్కడ తెలంగాణ గొంతు కోసారని చెప్పి ప్రవీణ్ కుమార్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. 10 సీట్లు కనుక వచ్చినట్టు ఉంటే ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో మరి మనం చక్రం తిప్పే అవకాశం ఉండే. కేసీఆర్ మొదటి నుంచి కూడా చెప్పిండు, బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ స్పష్టమైన మెజార్టీ రాదు, ఖచ్చితంగా 10 సీట్లు ఇవ్వండి, మన తెలంగాణ ప్రయోజనాల కోసం నేను కేంద్రం మెడల వంచైనా కూడా మరి మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతా అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు మరి వాటిని మరి లెక్క చేయకుండా ఇవి కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు, మరి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ అన్న విధంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి టర్న్ అయ్యి ఇక్కడ 8 సీట్లు సాధించిన పరిస్థితి. మరి కాంగ్రెస్ 8 సీట్లు, బీజేపీ 8 సీట్లు సాధించినా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరి ఒక్క చర్చ కూడా ఇప్పటి వరకు రాలేదు. ఎన్నికల ఫలితాలు ముగిసినప్పటి వరకు ఏదైతే ఏపీ బీహార్లే ఇప్పుడు